అక్కడ సినిమా తారలందరూ కూడా నివాసం ఉంటారని మరి యూట్యూబ్లో చెప్తుంటే వింటున్నాం. తర్వాత వాళ్ళందరూ కలుసుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఎక్కడెక్కడ ఉన్నటువంటి పాటలు రాసే రచయితలను మరి సినిమా కథ రాసేటువంటి వారిని తర్వాత మంచిగా పాడే గాయకులను, యాక్టింగ్ చేసేటువంటి హీరోలను పిలిపించుకొని ఏం చేశారంటే ఒక అధ్యక్షులుగా ఏర్పాటు చేసుకొని, ఆ అధ్యక్షులు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇన్ని మార్కులు వీళ్ళకి అని అన్ని మార్కులలో ఇచ్చుకుంటా చివరికి వచ్చే లోపల ఏం చేశారంటే దేవుని దగ్గరికి వచ్చే లోపల ఆ దేవునికి ఏం పెట్టాడు చెప్పండి, ఒక సున్న పెట్టేశారు కదా నాన్న. అర్థం ఏంటిరా సున్న పెట్టుకుంటే అర్థం ఏంటి? ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి. మేము శూన్యులమోని, మీకు అర్థం కాలేదేమో. నేను ఆలోచించినప్పుడు సున్న పెట్టుకున్నట్టు అర్థం ఏంటి? నేను శూన్యుని అని. దేవుడు కాదు. దేవుడు ఆయన ఎలాంటి వాడంటే ఈ సృష్టికర్త. ఈనాడు ఆ హీరోయిని ఒక చక్కగా రూపాన్ని ఉందంటే అది దేవుని రూపమే, అది దేవుడిచ్చిన అందమే, దేవుడిచ్చిన డబ్బే, దేవుడిచ్చిన సమస్తమే. సున్నా అని పెట్టుకున్నాడంటే వాడు శూన్యముని. అందుకోసమే యేసు లేకపోతే సున్నా, అది పెద్ద గుండు సున్నా అనేటువంటి పాట రాశారు. మేడ మిద్దలున్నా మరి ఏమున్నా అన్నున్నా యేసయ్య లేకపోతే సున్నా అనేటువంటి మాట. వారి జీవితంలో యేసయ్య లేడు. డబ్బు చూశారు, హోదాను చూశారు. ఇప్పుడు ఏమన్నాడు, మంచి బిల్ గేట్స్ ఏమైపోయినంటే బిచ్చగాళ్ళు అయిపోయినారని రాశాడు. పెద్ద బిల్ గేట్స్ అనేటువంటి వీరు లాస్ట్కు బిచ్చగాళ్ళు అయిపోయారు. విఐపీలు ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారంటే అడుక్కుని తినే వాళ్ళు అయిపోయారంట. మంచి మాట కదా నాన్న. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. ఈనాడు మనం కూడా ఒకసారి ఆలోచన చేసుకుందాం కదా. ఆ దేవుడు ఉన్నాళ్ళే అనుకుంటున్నారు చాలామంది. మేము కష్టం చేయందే దేవుడు మాకు ఇస్తాడా? మేము కష్టం చేస్తున్నామంటాడు. ఆ కష్టానికి ఆలోచన, ఆ కష్టానికి బలం ఇచ్చింది దేవుడే అని మనం ఆలోచన ఖచ్చితంగా చేయాలి. కాలిపోర్ని అంత ఏమైపోయింది చెప్పునా, కాలిపోయింది మంటల్లో. బాబా అది మనం చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం ఏమైపోయింది చెప్పండి, భయపడిపోయింది. నెక్స్ట్ ఒక శాస్త్రికుడు చెప్పాడు, దైవ సేవకుడు, నెక్స్ట్ వచ్చే విపత్తు ఎవరికంటే రష్యా దేశానికంటే నెక్స్ట్ వచ్చేది. తర్వాత చైనాకు ఇదే జరగవచ్చని చెప్పేసి ఒక బైబుల్ పండితుడు, ఒక దైవజనుడు ప్రార్థన పూర్వకంగా చెప్పాడు. మరి ఎంత నిజం అంత ఉత్తదో కాదు, కానీ అదైతే మరి ఒక పారి నేను కూడా మన ఓపీర్ గారు, ఏం పేరమ్మా ఆయన పేరు, ఓపీర్, ఒక 15 ఏళ్ళ క్రితమే చెప్పినట్టు నేను కూడా ఒక ప్రపంచ దేశాల్లో ఒక దేశము త్వరలో కాలిపోతుందని చెప్పాడు ఓపీర్ అన్న కదమ్మా. అది నేను కూడా మరి నేను విన్నట్టు నాకు గుర్తుంది కదమ్మా. ఓపీర్ గారు చెప్పారు, అది నిజంగా ఆయన మరి ఎందుకు ఆ మాట అన్నాడు కదని, దేశంలో ప్రపంచ దేశంలో ఒక దేశము దేవునికి లోబడినటువంటి దేశం వస్తుంది, ఆ దేశం కాలిపోతుంది ఖచ్చితంగా అని చెప్పాడు. పనేమైనా దేవుని పిల్లలారా, చాలామంది దైవ సేవకులు ఏం చేస్తున్నారో తెలుసా, దేవుడు తెలుపుతూ ఉన్నాడు. ఆనాడు బైబిల్లో కూడా ఇశ్రాయేల్ని కాపాడుకోవటానికి ఎలీషా గారు ప్రార్థన చేసేవాడు. అయ్యా పలాని స్థలానికి మీరు పోవద్దండి అని చెప్పాడు. పోకుండా వాళ్ళు కాపాడబడ్డారు, రక్షించబడ్డారు. కనుక దైవ సేవకులతో దేవుడు మాట్లాడే పరిస్థితికి వస్తుంటే మనం ఎవరిని కూడా లెక్క చేయొద్దు, అంటే లెక్క చేయనట్టు మాట్లాడొద్దు. కానీ మళ్ళీ ఒకటి, దర్శనాలంటే నీకు పెళ్ళి పలాన్ దగ్గర అవుతుంది, నీకు పలాన్ దగ్గర ధనం ఉంది, ఇవాళ దొంగ దర్శనాలు. నేను చెప్తాను మళ్ళా, దర్శనం అంటే ఏంటంటే ప్రజలకు మేలుకరమైనది, ప్రజలు హెచ్చరింపబడేది, అవి దర్శనం. బైబిల్లో చాలా వరకు దర్శనాలు ఉన్నాయి, దర్శనాలు చెప్పారు. ఆ స్థితిలో ఉండాలి, అది దర్శనం. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి కదా. ఇంకెలాంటి వింతలు మనము చూడాలనో. అందుకోసమే సొలొమోను గారు చక్కగా తన రచనలో పరిశుద్ధాత్మ కలిగి రాసిన మాటలు ఏంటంటే, గతించిన వారే చెప్పండిరా మేలు, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారే మేలంట. బ్రతికున్న మనం ఇంకెన్ని భయంకరమైన విషయాలు చూడాలో కదా నాన్న.
పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొట్టి పొట్టి ఆలోచనలు పెట్టుకొని ఏం చేశారంటే ఆ సభంతో కూడా సంబరపడ్డారు. ఆ సమ్మరకు కదమ్మా నీ దుఃఖాన్ని ఒక పారి నీకు సంతోషంగా మారుతుంది, కానీ నీ నవ్వు ఏమైపోతుంది చెప్పండి? నీ ఆనందం ఒక పారి ఏమైపోతుంది తెలుసు? దుఃఖానికి వచ్చేస్తుంది. అది ఆనందం, దేవుడు లేని ఆనందం, దేవుడు లేని సంతోషం, దేవుడు లేని సౌభాగ్యం, దేవుడు లేని మరి ఎన్నెన్నో ఈనాడు వారి సాక్ష్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం పుట్టక పూర్వం సదొమ గొమొర్రాను దేవుడు ఎలా నాశనం చేశాడో ఈనాడు ఈ తరం మనం చూస్తున్నాం. నిజంగా అట్టనే కాల్చుంటాడు అని. అది ఇంకా భయంకరములేండి. అది ఎవ్వరు ఆర్పనిక చేతగలరు. ఇప్పుడన్నా హెలికాప్టర్లు విమానాల్లో వాటర్ తీసుకొని వెళ్ళి రకరకాలుగా చేసి ఏమో చేశారు. అవునా నాన్న? ఇవల్ల ఏంటంటే మనము క్రమశిక్షణ కలిగి ఉండటానికి, మనము భయము తెచ్చుకొని భద్రంగా బ్రతకటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, ఇవన్నీ కూడా పరిశుద్ధంగా బ్రతకటానికి ఏమీ లే అనుకున్నావా ఇంక అయిపోయి నీవు అంతే, ఇంకా అక్కడే పడిపోతావు. మంచిది. ఈ దినాన మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి నాన్న, దేవుడు కొందరిని గూర్చి ఏమి సాక్ష్యము చెప్పెనో, కొందరి గూర్చి దేవుడు ఏమి సాక్ష్యం చెప్పను. ఇది నా పాఠం లేదా అంశం. ఇది ఎన్నో వారం ఈ సంవత్సరంలో? ఎన్నో వారం నాన్న? మూడో వారంలోకి మనం వచ్చేసాము, అడుగు పెట్టాము. ఈ వారంలో సజీవంగా దేవుని వాక్యాన్ని మన ఆత్మకు వింటూ ఉన్నాం. అవునా కదా? నేను ఒక సాక్ష్యం, ఈనాడు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ సాక్ష్యం, అది మేలుకరం. చాలామంది ఆయన పాడిన పాటను తమాషగా, హేళనగా, హాస్యగా దాన్ని చేశారు. కానీ ఆయన ఇప్పుడు ఏమైపోయినాడు చెప్పండి? చాలా సోషల్ మీడియాలో అభివృద్ధి అయిపోయాడు. ఆయన్ని గుర్రప్ప గారు, మీషాల గుర్రప్ప. నేను ఆయనను చూశాను. అయితే ఈ మధ్యలో నేను కలవలేదు ఆయన్ని. నేను చెప్పాను కదా, పోయిన వారం కూడా నేను చెప్పాను, మన మధ్యకు వచ్చాడు. మన ఎమ్మిగనూరుకు కూడా ఆది ఆంధ్ర పాఠశాలలో కూడికని ఏర్పాటు చేశారు ఆ కాలంలో, జరిగిపోయిన దినాల్లో. తర్వాత మాచాపురములో 3 రోజులు కూడికలు ఏర్పాటు చేశాడు. మంచిగా వాక్యం బాగానే ఉంటుంది, బాగా నవ్వించుకుంటూ చక్కగా జనాలని ప్రభులోకి నడిపించేటువంటి గొప్ప దైవ సేవకులు ఈ మీషాల గుర్రప్ప. అంత దూరం ఎందుకు, మన మధ్యలో ఉన్న మా కోడలు గారి చేతి వంట తినిపోయినటువంటి దైవజనులు. మా కిరణ్ గారు ఆ తూర్పుగోదావరి అంటే ఆ చింతూరు మండలానికి ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు మా అల్లుడికి ఉన్నటువంటి మంచి గుడ్ విల్ ఏంటంటే, ఈ కిరణ్ గారికి ఏ దైవ సేవకుడు వచ్చినా ఇంటికి అన్నం పెట్టడానికి ఆహ్వానిస్తాడంట. నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను విన్నాను ఖచ్చితంగా కదా. మా కోడలు గారి హెలన్ కుమారి గారు చక్కగా వంట చేసి పెట్టింది ఆ గురప్ప గారికి కదా నాన్న. ప్రేమైన దేవుని పిల్లలారా, అంటే మా కవితమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాడు ఆయన. కవితమ్మకి వెళ్ళకముందు ఆ ఇంటికి వచ్చేసాడు, నా కూతురు వాళ్ళ ఇంటికి వచ్చేసాడు. ప్రేమైన దేవుని పిల్లలారా చూడండి కదా, మన ప్రాంతానికి కూడా చాలా మంచి మనిషి, తగ్గింపు మనిషి, అసలుకి ఎవరేమన్నా పెద్ద పట్టించుకోడు. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీ నాకు చాలా నచ్చాను. నాకు నేను 3 రోజులు కీబోర్డు వాయించాను, ఆయన పాటలు పాడాడు. నాకు ఆ ధన్యత దేవుడు నాకు అనుగ్రహించాడు కదమ్మా. ఆయన ఏం పాట పాడాడు? ఆయన నిజంగా మా అల్లుడు గారు చెప్పారు నాకు, ఏదంటే 18 త్యాగాలు ఉంటాయంట ఈ కోయ జాతి. అందులో ఒక జాతి కదనా, కొన్ని లిపి లేని భాషలు ఉన్నాయి భూమి మీద. లిపి ఉండదు. హిందీకి లిపి ఉంది, ఇంగ్లీషుకి లిపి ఉంది, తెలుగు, సంస్కృతానికి, ఇంకా అరబ్బు ఇట్లాంటి కొన్ని అన్నీ కూడా, మరి గ్రీకు లిపి ఉంది, తర్వాత లాటిన్కు లిపి ఉంది. కొన్ని భాషలకు ఏమైందంటే లిపి లేదు. వీళ్ళు మాట్లాడేది చెంచు వాళ్ళు మధ్యలో అక్కడ అడవుల్లో ఉండి వీళ్ళు లిపి లేని భాష అది. అలాంటి భాషలు భూమి మీద చాలా ఉన్నాయి. నేను ఎస్టీ స్కూల్లో చదువుకున్నా, చెంచు ఎరకలి సుగాలి అనేటువంటి ఎస్టీ స్కూల్. అది రెసిడెన్షియల్, నేను చదివాను. మా ఫ్రెండ్స్ సుగాలి వాళ్ళు ఉంటారు, వాళ్ళని లంబాడి వాళ్ళు కూడా అంటారు. నేను ఈ కోయారే కోయ జామారే అనేటువంటి మాట ఉంది. కెవుడి ఆయచా కెవుడి జాయాచా, జామారే అంటే పోదము రాని. నేను ఒక వ్యక్తిని అడిగాను, నాకు కోయ ఆంధ్రేయ గారు అని నా ఫ్రెండ్ ఉన్నాడు.
రీసెంట్గా నేను మాట్లాడాను. అది రండి రండి దేవుని మందిరానికి, జామారే చందమామ అనేది ఒక పదం అంట, అంతే వారి భాషలో. దేవుని మందిరానికి పోదాము రండి అనేటువంటి మాటనంట అది. దాన్ని ఈయన ఏం చేశాడంటే అంతకంటే ముందు ఏంటంటే ఈయన గురించి మనము సాక్ష్యం ఏం చెప్పుకున్నామంటే, ఈయన ఇసపు మనిషి అని డాక్టర్ గారు తీసుకెళ్తే ఇంకా చేత కాదు చనిపోతాడంటే, అప్పుడే విజయవాడ ప్రాంతానికి డీజే దినాకర్ అంకుల్ గారు వచ్చారు. నేను డీజే దినాకర్ అంకులు సభల్లో ఎంఎస్ శాంతవర్ధన్ గారు నేను పిలిపించినప్పుడు పాటలు పాడాను నేను. ఎక్కడంటే మన ఇక్కడ కడపలో చక్కగా అంకుల్తో ప్రార్థన కూడా చేయించుకున్నాడు. ఆ విజయవాడ ప్రాంతానికి అంకులు వచ్చినప్పుడు, ఈ డీజే దినాకర్ అంకులు వచ్చినప్పుడు ఈయన ఎత్తుకొచ్చారు. సావు బ్రతుకులు ఉన్నటువంటి గురప్ప గారిని, ఇసప మనిషిని ఎత్తుకొని వస్తే ప్రార్థన చేసే బ్రతికాడు. అప్పుడే ఒక ప్రవచనం చెప్పాడు, గుర్రప్ప నువ్వు దేవుని కోసం వాడబడుతావని చెప్పాడు. ఆ దినము నుంచి చిన్నగా ఆయన చక్కగా దేవునిలో ఉంటూ దేవుని కోసం బ్రతుకుతూ చిన్న మెల్లగా చెప్పండి మంచి సేవకుడు అయిపోయాడు. వారి భాషల్లో పాటలు రాశాడు కదా. ఆయన పాటలు ఎక్కువ మరి మా కిరణ్ మా అల్లుడు ఎక్కువ పాడుతూ ఉంటాడు కదా. దేవుని నమ్ముకొని చక్కగా ఆయన కదా, అందరూ కదా ఎక్కడో ఇదే పాటని తమాషగా పాడుతుంటారు కదా. కోయారే కోయ అంటే ఆయన, నేను ఆల్రెడీగా మాట్లాడాను ఫోన్ చేసి, ఎందుకు నువ్వు ఆ మాట అన్నావు ఆ పాట పాడుతూ అంటే కొంచెం జనాలని మెలుకొలపాలని చాలామంది నిద్రపోతున్నారు సభలో. కొయ్యారే కోయ అని అంటూ ఏమని అంటే కోడిని అంతా నవ్వుతారు కదా, నిద్రపోయేతలలో బాగా అవుతారు కదా అని. నా దగ్గర నెంబర్ ఉంది, నేను మాట్లాడాను ఆయనతోటికి. నేను ఎవరు ఏం కథ అని కూడా చెప్పాను. అయ్యా మీరు పలాని గ్రామానికి వచ్చినప్పుడు నేను కీబోర్డ్ వాయించడానికి వచ్చాను ఆ పాస్టర్ గారిని అని చెప్పి మా అల్లుడు గారి పేరు కూడా, తర్వాత మా కోడల వారి పేరు చెప్పాను. అయ్యా కిరణ్ వాళ్ళు మాకు బాగా తెలుసు అని చెప్పాడు. నాకు వాళ్ళ చెల్లి కూడా నాకు బాగా తెలుసు అండి అని చెప్పాడు కదా నాన్న. ఎందుకన్నావు ఆ మాట అంటే కొంచెం అందరూ ఫన్నీగా అందరూ నవ్వుతారు, బాగా వాక్యం వింటారని చెప్పేసి నేను ఆ మాట దాన్ని పట్టుకొని ఒక నైట్కి ఏమైపోయినాడు చెప్పండి అమ్మైనా, విఐపి అయిపోయినాడు టోటల్గా. అంటే ఒక మాట ఉంది, ఒకరికంటూ ఒక టైం ఉంటుందరా, ఆ టైం లోపల దేవుడు ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. కొయ్యారే కోయ జామారే చందమామ. జామారే అంటే వెళ్దాము అన్నమాట నాన్న, అది లంబాడి భాష. నాకు లంబాడి భాష నాకు వచ్చు. జామారే అంటారు, వెళ్దాము రా అన్నమాట. అంటే ప్రార్థనకి వెళ్దాము రానటువంటి మాటలు పెట్టి ఆయన రాశాడు ఆ భాషలో. అవునా, ఆ భాషను పెట్టుకొని చాలామంది ఆశగా దాన్ని చాలా ట్రోల్ చేశారు. చాలా బాధగా ఉంది కదా. అది కూడా ఎవరిని, క్రైస్తవుల్ని ట్రోల్ చేస్తారు, మిగతా వాళ్ళని ట్రోల్ చేయరు. ఈనాడు పని కట్టుకొని మన మీద బురదలేటువంటి వారు చాలామంది ఉన్నాడు. కానీ ఒకనాడు వాళ్ళ మీద అగ్గి చల్లే కాలం వస్తుందిరా కదా. కాలిపోర్ని మీద దేవుడు ఎట్లా అగ్గి చల్లాడో, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ట్రోల్ చేసే ప్రతి వాని మీద వాడు ఒకవేళ మారు మనసు పొందకపోతే, దేవుని నమ్మకపోతే ఆయన అగ్గి వేసే కాలము రాబోతుంది. మనం ముందుకు వెళ్ళిపోదాం, అవును కదా. ఇప్పుడు సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకుందాం. చదువున్నానా. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. మంచి మాట, బాగేనరా. ఇది ఒక సేవకుని ద్వారా తండ్రి అయిన దేవుడు పలికిస్తున్నటువంటి చక్కని మాట. ఈ కాలేబు బాగినండి కాలేబు ఎస్కోలు అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే గోత్రానికి ఇద్దరిద్దరిని పంపి నలుగురు 24 మంది, దాదాపు 12 గోత్రాల నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు. యెహోషువ కాలేబులు మాత్రము దేవుని ఆత్మ కలిగి, దేవుని శక్తి కలిగి, దేవుని భారం కలిగి పోతూ ఉన్నారు. అయితే ఇక్కడ చక్కని మాట ఏంటంటే చక్కని మాట ఏంటంటే తండ్రి అయిన దేవుడు చెప్పేటి చక్కని మాట, కాలేబు నా యందు విశ్వాసం కలిగిన వాడు, మంచి పౌరుషము కలిగిన వాడు. ఆ మాట మళ్ళీ చదువు తల్లి. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. మంచి మాట. ఈనాడు ఈ సాక్ష్యాన్ని మనం పొందుతామా?
ఆయననేమో ఈ లోకములో దేవుని అనుసరించాడంట. బాగినండి రే, హల్లెలూయా, బాగా కరెక్ట్, హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి? దేవుణ్ణి అనుసరించాడంట. మనం ఎవరిని అనుసరిస్తాము? ఓ భర్త భార్యను అనుసరిస్తుంది, భార్య భర్తను అనుసరిస్తాడు, పిల్లలను తల్లిదండ్రులు పిల్లలను. దేవుని ఎవ్వరు అనుసరించరు ఈ లోకములో. ఉండారు కానీ కొంతమంది ఉండారు, నేను కాదన్ను. అనుసరించాడు, దేవుని అనుసరించాడు కనుకనే దేవుడు సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. ఈ దినం అంశం ఏదంటే, దేవుడు కొందరిని గూర్చి ఏమి సాక్ష్యం చెప్పాడు? దేవుడు కాలేబు చాలా పూర్ణమైన మనసు కలిగిన వాడు. అది చాలా చాలా వండర్ఫుల్గా ఉంది ఆ పదం మనం చూస్తే. పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో ఆయనను అనుసరించాడు కనుక ఆయన వెళ్ళిన దేశం తాను స్థిరపడుతాడు. మనకు ఒక దేశం ఉంది ఈనాడు క్రైస్తవుడికి. మన దేశం పేరేం పేరమ్మా? నీది భారతదేశం కాదు. నువ్వు ఊకే భారతదేశం. నువ్వు భూమిలోకి వెళ్ళిన తర్వాత నీ దేశం అది నరక దేశమా, పరలోక దేశమా? ఏది నీది? ఆ దేశం కొరకు మనం ఈ లోకములో ప్రయాసపడాలి. ఆనాడు ఇశ్రాయేలుకు కానాని దేశం ఏది అంటే పాలు తినల దేశం, అంటే పరలోకం ఉన్నట్టు ఆనాడు వారికి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కావటానికి. అసలుకి ఈ కాలేబు ఎవరమ్మా? కాలేబు ఎవరో? వాళ్ళ తాత ఎవరు? వాళ్ళ తాత ఎవర్రా? కాలేబు వాళ్ళ జైజనాన మునిజనాన ఎవరు? యాకోబే. చూద్దామా, యాకోబు నుంచి వీళ్ళంతా వచ్చేసారు. చూడండి నాన్న, మరి కాలేబు ఎవరు? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 26వ వచనం. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 6వ వచనం. తల్లి, యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. అంతే కదమ్మా. చదువు తల్లి, మళ్ళీ చదువు, మాట చదువు. యూదా గోత్రమునకు యెఫున్నె కుమారుడైన కాలేబు. అంటే ఎవరి సంతానమేనా? యూదా గోత్రము నుంచి వచ్చిన. యూదా ఎలాంటి వాడు? ఆపదల్లో ఉన్న తమ్ముణ్ణి రక్షించిన వాడు. ఎవర్రా? యోసేపును. వెరీ గుడ్. చరిత్రను బయాడ్ చేయాలా, బట్టి కొట్టాలా, ఎప్పుడు ఎక్కడ నిద్దటలేం చెప్పినా కూడా చెప్పేటట్టు ఉండాలి. వాళ్ళేరా దేవుణ్ణి అనుసరించే దేవుని పిల్లలు కదా. ఆయన అంటాడు, నన్ను అనుసరించిన కాలేబు, ఆయన ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో నేను స్థిరపరుస్తాను. నేను అనుసరిస్తే తప్ప దేవుణ్ణి నేను చేయ తెలుసా, నిన్ను అనుసరించడు. ప్రేమైన దేవుని పిల్లలారా, యూదా గోత్రానికి చెందినవాడు. వాడు మన తమ్ముడురా, ఎందుకు చంపుతావురా? వద్దురా, వాని మరణమును మనం దాచిపెట్టలేము, వద్దు. అదో వర్తకులు వస్తున్నారు, అమ్మేద్దాం. ఇది దేవుని యొక్క ఆలోచన. నాన్న వర్షం కూర్చో. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచన చెయ్యండి. అవునా? ఆలోచన చెయ్యి. దేవుని వాక్యములో మనం ఆలోచన చేస్తే యూదా గోత్రమును రక్షించేటువంటి ఈ రక్షించే రక్షకుడు కూడా యూదాలోనే పుట్టాడు. యూదా కొదమ సింహం కదన్నా, యూదా కొదమ సింహం. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. కాలేబు గురించి ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. కింద కూర్చోబెట్టినానా, ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. ఆలోచన చెయ్యి, ఎంత చక్కని సాక్ష్యం చెప్తున్నాడు. మరి నీ గురించి నా గురించి ఆలోచన చెయ్యండి కదా. నీ గురించి నా గురించి బాగుంటే ఏం చేస్తారు? నా మొగుడు బంగారే, నా పిల్లము బంగారే, నా కొడుకు బంగారే అంటాం. కొంచెం పొరపాటు చేసి వీని పీనిగల వీని గత్తర దగ్గర తీసుకుపోయి ఈడబెట్ట. కానీ దేవుడు అలా అన్నాడు. చూస్తాడు, అవకాశం ఇస్తాడు. అవునా? దేవుడు ఎంత గ్రేట్గా చెప్తున్నా చూడండి. యూదా గోత్రం అంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే యూదాను దేవుడు తండ్రిలో నుండి దేవుడు దీవించాడు. యోసేపును కూడా దేవుడు దీవించాడు కదా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. మార్కు రాసిన సువార్తలో ఒక చక్కని తల్లి ఉంది. తల్లి లేని తండ్రి లేని ఆమె, తల్లిదండ్రులు లేరు, ఊరి బయట బ్రతుకుతూ ఉన్నారు కదా. దేవుని చూడగానే మనసు మారింది, భక్తి మారింది, ఆలోచన మారింది, ఇచ్చే మనసు వచ్చేసింది. చూడనా, చదువునానా 14వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈ మాట బాగుందే?
వాళ్ళ జోలి వినమనుకో 5Gలతో చూడండి అంటారు. ఇశ్రాయేల్ జోలు వచ్చి ఏమైతే చెప్పండి, ఇశ్రాయేల్ జోలికి వస్తే ఏమవుతుంది? దేవుడే వారి తరపున యుద్ధము చేస్తున్నాడు అంటాడు. ఫరో అంటాడు, ఇశ్రాయేల్ తరపున దేవుడే యుద్ధము చేస్తున్నాడు, పారిపోదాం పడి. ఎక్కడ పారిపోతావు? నడి సముద్రములో ఉన్నావు. వాని చక్రాల, రథ చక్రాలు, గుర్రాలు అన్నీ కూడా ఏమైపోయాయి? సముద్రములో ముంచేశాడు. దేవుడు ఒక మాట అన్నాడు, నాన్న ఈమె జోలి పోవద్దండి, నా పిల్లలను ముట్టువాడు, నా కనుగుడ్డును ముట్టువాడు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. ఈమెలో ఉన్న క్వాలిటీ ఏం చెప్పండి? ఇచ్చే మనసు. ఇస్తుంది గనక దేవుడు ఈమెనేం చేస్తాడు? గొప్పగా చెప్పాడు కదనన్నా. ఈమె ఇచ్చింది. ఏమిచ్చింది? ఎవరికిచ్చింది? ఈనాడు ఎవరికి ఇస్తున్నారు? ఈనాడు జాతర జరిగింది. ఎంత కొల్లల ఖర్చు పెడుతున్నాడు మన క్రైస్తవులే, మన ఏరియాలోనే. బామార్దులు వచ్చినాడు తాపుతాడు, వాళ్ళు వచ్చినారని అవి చేస్తాడు. ఇవల్ల లెక్కలేకొస్తాయా? రావో. అవన్నీ కూడా నీరు పన్నీరే. ఒకనాడు దేవుడు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. లెక్క అడుగుతున్నాడు దేవుడు. ఈమె ఎవరికి తెచ్చిచ్చింది చెప్పండి? ఎవరికి తెచ్చిచ్చింది? దేవునికి. దేవునికి తెచ్చిస్తుంటే పక్కన ఊకుంటున్నారా? నువ్వేనమ్మా దండికి ఇస్తావమ్మా కదా. అరే ఆమెకి ఇచ్చే మనసు ఉంది ఇయ్యని. ఇప్పుడు నువ్వు ఇవ్వు, మాకు కలిగినప్పుడు మేము కూడా ఇస్తాం. మాకు కలిగినప్పుడు మేము కూడా దేవునికి ఇస్తాం. ఈమె ఎందుకు తెలుసా దేవుడు ఈమెను మెచ్చుకుండేది, ఈమె గురించి సాక్ష్యం చెప్పేది? 160 రూపాయలు పెట్టి మంచి ఏం తెచ్చిందమ్మా ఈమె? అత్తరు కదా. అత్తరు తెచ్చి ఏం చేసింది? ఆయన తల మీద పోసింది. ఎప్పుడు పోసింది? నేను బ్రతికున్నప్పుడు ఈమె నన్ను భూస్థాపన చేస్తుంది. ఇది దేవునికి ఇష్టం. బ్రతికున్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. జీవంతో ఉన్నప్పుడు దేవునిలో ఉండాలి. జీవంతో ఉన్నప్పుడు దేవునికి ఇవ్వాలి. జీవంతో ఉన్నప్పుడు దేవునికి సమర్పించాలి. అది దేవుడికి ఇష్టం ఆశ. అది దేవునికి ఆశ. ఆ మాట మళ్ళీ చదువునా? మళ్ళీ చదువు. అందుకు యేసు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడే తన నోటితో తన బిడ్డ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈమె తొందర పెట్టొద్దండి, ఈమె నాకు మేలు చేస్తుంది. ఈమె నా పరిచర్య విషయం ఆలోచన చేస్తుంది. ఎంతమంది ఉన్నారండి పరిచర్య విషయం ఆలోచన చేసేవారు? చాలామంది సేవకులు ఉన్నారు. బిల్లీ గ్రాహం గారు ఉన్నారు. ఆ దేశమంతా కలుసుకొని నువ్వు మా దేశానికి అధ్యక్షులుగా ఉండమంటే యష్ ఇంత చిన్న ఉద్యోగం అన్నాడంట. ఏంటండి ఇప్పుడు అమెరికా దేశానికి ప్రధానమంత్రి కూడా ఉండమంటే బిల్లీ గ్రాహం గారు ఏమన్నారంట? ఇంత చిన్న ఉద్యోగం అన్నాడంట. కొందరైతే కార్లను ఎగరేసిపోతారు. అదే కలగట్లలో 1988లో నేను ఆ ప్రాంతానికి వచ్చాను. 2008లో అనుకుంటాను. ఒక పార్టీ వారు వచ్చి నీకు ఊర్లో మంచి పేరుంది, కానీ కొన్ని గేర్ల కారణం ఏంటో తెలుసా నాన్న? ఈయనైతే మేము ఏకాగ్రం ఎన్నుకుంటాం, సారు మంచి విద్య చెప్తున్నాడు, పిల్లలకు బాగా మంచి చదువులు చెప్తున్నాడు, ఈయనని మేము చేస్తామంటే నేను దేవునికి సమర్పించుకున్నాను, నేను అట్లా నాకు వీలు కాదు. అవునా? స్టాంటన్ ద్వారా, రామయ్య ద్వారా, గిఫ్ట్సన్ ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేశారు చెప్పండి? ఆ దేశములో పదవులను ఆశించకుండా భారతదేశానికి వచ్చి మోషే కదా ప్రజల పక్షాన ఉండి బాధలు పడినట్టు పరో రాజు కుమార్తెను అనిపించుకొనుటకు నాకు ఇష్టం లేదు, కానీ ప్రజలతో కదా. మరి నిర్గమకాండం 1:11 ఏముంది చెప్పా? మర్చిపోయినాం కదా. చదువునా? సపోర్ట్ చేస్తున్నారు కానీ చెప్పరు. షాట్ల బియ్యం ఉన్నాయి కానీ అన్నం చేయరు. మరి ఏం చేద్దాం? మరి లేదమ్మా. 11వ వచనం, 1వ అధ్యాయం 11వ వచనం నిర్గమకాండం. కాబట్టి వారి మీద
వారి మీద పెట్టిన భారములలో ఆ, వారిని శ్రమ పెట్టుటకు ఆ, వెట్టి పనులు చేయించు ఆ, అధికారులను ఆ. వారి మీద నియమింపగా రెండవ అధ్యాయం అనుకుంటాను చూడండి. ఒకవేళ వారి భారములను చూడవెళ్ళనని మాట రాయబడింది. ఎక్కడుంది అది? అండర్లైన్ చేసుకోండి. ఎక్కడుందా మాట చూడండి. ఆ దినములలో ఆ, మోషే పెద్దవాడై ఆ, తన జనుల యొద్దకు పోయి ఆ. వారి భారములను చూచెను. మేము చదివినాం దాన్ని, నాకు గుర్తుంది. భారముతో, బాధతో, కష్టముతో, కన్నీటితో ఏది చదివినా అది ఖచ్చితంగా ఉండిపోతుంది కదా. ఈయన మంచోడా? చాలా మంచి మనిషి నాన్న. వారి భారం ఎంత వాల్యూ కలిగినాడు వాడు చూడండి. యవన కాలములోకి రాగానే తల్లి చెప్పింది, నానా మనం ఈ దేశం వల్ల కాదు, మోషే మనం బానిసలము, మన యాకోబు తాత మన ఈ ప్రాంతానికి వచ్చాడు, మనల్ని ఇంత కష్టపెడుతున్నారు, నువ్వు అవకాశం వచ్చింది నాన్న, నువ్వు మహారాణి నిన్ను సాక్కున్నది, నువ్వు ఏదో రకంగా మన వాళ్ళను గడ్డకు తీసుకొని వెళ్ళిపో. వారి భారం చూశాడు నాన్న, భారం చూశాడు. ఎవరైనా ఉన్నారు ఇలాంటి వారు? ఇంట్లో కొడుకు పుట్టగానే తల్లిదండ్రులకు ఏం చెప్పండి? ఏమ్మా? ఇప్పుడు ఇంట్లో కొడుకు పుట్టగానే మీకేం అర్థం కానట్టుంది కదా, చెప్పండి. అరే నా భారాన్ని మోస్తాడు అని మీకు అర్థం కాలే, నా భారాన్ని మోస్తాడు అని. అవునా? చూడండి, బిడ్డ పుట్టగానే తల్లి అనుకుంటుంది, అరే నాకు మేలు చేస్తుంది, నాకు సహకారంగా ఉంటుంది అని. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చేయండి. మోషే పుట్టగానే వాళ్ళమ్మకు ఒక ఆశ వచ్చేసింది, నా కొడుకు ఫరో కుమార్తెకు రాజు అయిపోయాడు, ఆమె కొడుకు అయిపోయాడు, కాపాడుతాడని. ఈ చెప్పిన విషయాలలో వెళ్ళి ఏం చేసిందంటే తన ప్రజల బాధలలో చూస్తున్నాడు. ఈ కాలంలో ఒక్కరికైనా మేలు జరిగితే ఇంకా పలకరిస్తారా? విత్తిన తల్లిదండ్రులని పలకరిని వాళ్ళు ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేదా? సమాజం మనం చూస్తూ ఉన్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, రకరకాల టీవీలో, ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. మేలు జరిగిన తర్వాత అందరినీ మర్చిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ నా మేలు జరిగిన తర్వాత నాకు మేలొద్దు, కీడే కావాలి. ఈమె కలిగినదంతా తీసుకొని వెళ్ళిపోయి యేసయ్య మీద పోసి ఏం చేస్తుంది చెప్పండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ఆమె కన్నీరు కారుస్తూ ఆమెకున్న ఆ యొక్క తల వెంట్రుకలతో ఏం చేస్తుంది చెప్పండి? కాలు తుడుస్తూ ఉంది. మారు మనసు పొందాలని వెళ్ళింది, మార్పు చెందాలని వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి తన బాధంతా కన్నీళ్ళలో, ఆమె బాధ నీ కన్నీళ్ళు కవులలో ఉన్నాయి నీ వాక్యములో రాయబడింది. మన కన్నీళ్ళంట, మన కన్నీళ్ళలో బాధ దేవునికి తెలుసంట. భర్తకు తెలియకపోవచ్చు నీ కన్నీళ్ళ బాధ, ఇరుగు పొరుగు వారికి తెలియకపోవచ్చు కదా. నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. ఎక్కువ నగినామనుకో పండ్లలోంచి ఏమి రావు, కన్నీళ్ళు రావు కనుక పండ్లు ఎంత పెద్ద మనము కదా. కన్నీళ్ళు ఏడ్చినేనుకో ఏమైతే చెప్పండి? కన్నీళ్ళు ఉట్ట 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 కడతాయి. చాలా వరకు మనం ఆలోచన చేస్తాం చూడండి. నన్ను ఆలోచన చేస్తే ఎట్లుంటుంది తెలుసా? మన కన్నీళ్ళలో దేవుడు చూస్తుంట, ఈయన కన్నీళ్ళలో ఏ బాధ ఉంది అని దేవుడు గమనించగలిగినటువంటి. అందుకోసమే ఒక పారి ఆ నయ్యూను గ్రామానికి వెళ్ళిపోయి ఆమె కండ్ల భారము చూశాడు. అరే ఈమెకు ఒక కొడుకే ఉన్నాడు, ఎవ్వరు లేరు కనుక లేపి అమ్మకప్ప చెప్పాడు. అలాంటి దేవుడు మన దేవుడు. పరి దేవుని చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. అవునా? చూడండి, లూకా రాసిన సువార్త నాన్న ఈమె గురించి ఇంత చక్కని సాక్ష్యం చెప్పాడు. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 9వ వచనం చదువునానా? అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. బా ఎంత చక్కటి మాట నాన్న. ఇది దీన్ని ఏమంటారా? దీన్ని ఏమంటారమ్మా? ఏం చెప్పారు కదమ్మా? అవార్డు. ఆ కాలములో ఇశ్రాయేలీలకు అబ్రహాము అనేటువంటి పేరుగాన నామకరణం చేస్తే, అబ్రహాం అనేది దేవునితో మాట్లాడిన వ్యక్తి, ప్రజల కోసం ప్రార్థన చేసిన వ్యక్తి. ప్రవక్త అని రాయబడింది అబ్రహాం గురించి. అవునా? ప్రవక్త అని.
ఆయన విశ్వాసులకు తండ్రి అని రాయబడింది. అది ఒక మంచి అవార్డు. మనకు కూడా అవార్డు ఇస్తారు కదమ్మా. భూమి మీద ఏమేమి అవార్డు ఉంది? పద్మభూషణ్ అవార్డు. ఇంకేముంది? ఇంకా ఏది ఏ ఉపాధ్యాయుడు? ఉత్తమ ఉపాధ్యాయుడు. ఇంకా భారతరత్నం. ఎవరికి ఇచ్చారు భారతరత్నం? మన తల్లి మయమ్మ కదా. కొందరి తల్లులు పిల్లలు బాత్రూమ్ చేస్తే కడగలేని పరిస్థితి. కానీ ఏ దేశములో పుట్టి ఏ దేశములో పెరిగి భారతదేశానికి వచ్చి కలకత్తా ప్రాంతములో కుష్ఠరోగులకు సేవ చేసినటువంటి తల్లి ఆమె. అవునా? ఈనాడు తల్లులు పాలు ఇస్తే ఆమె అందం పోతుందని పోత పాలు పోసే తల్లులు చాలామంది ఉన్నారు. కానీ ఈ తల్లి ఎలాంటిది తెలుసా? బీదవారిని, కనికరం లేని, దిక్కు లేని వారిని ఆ రొమ్మున కాసుకొని అడుక్కొచ్చి పెట్టే తల్లి. అందుకోసమే కాబోలేమో కొండంత తండ్రి కంటే ఏకుల బుట్టంత తల్లి చాలా మంచిది. అవునా కాదా? ఇలాంటి అవార్డు దేవుడు నీకు నాకు ఇవ్వాలి. ఈయన ఎందుకు? అబ్రహాము కలిగిన క్రియలు ఈయనలో ఉన్నాయి. ఆ మాట ఉంది నేను బైబిల్లో. చూడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 39 చదవాలన్నా. 39 వచనం. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్బా, ఎంత చక్కటి మాటనా! నిజంగా మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు, మీరు చేతురు. అవునా కాదా? ఈయన మళ్ళీ పొట్టి చెక్క అబ్రహాం క్రియలు చేశాడా? చేశాడు. ఎట్లంటే, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకునేడలా నేను మళ్ళీ 4 గంటలు చెల్లిస్తాను. అంటే అబ్రహాముకున్న మనస్సు, అబ్రహాముకున్న క్రియలు ఈ పొట్టి చెక్కలో ఉన్నాయి గనక యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయనకు అవార్డు ఇచ్చేసాడు. నాన్న అవార్డు ఇచ్చేసాడు. అవునా కాదా? ఈనాడు ఎగిరితోళ్ళకి ఇస్తున్నారు కదా, సినిమాల ఎగిరితోళ్ళకి ఇస్తున్నారు. అసలుకి ఎవరికి ఇవ్వాలి? దేశానికి సేవ చేసేవాళ్ళు అబ్దుల్ కలాం ఆజాద్ గారికి ఇచ్చారు. ఆయన దేశం కొరకు మంచి సైంటిస్ట్ ఆయన కదా నాన్న. ప్రేమన దేవుని పిల్లల ఆలోచన చెయ్యండి. అబ్రహాం క్రియలు వీళ్ళలో లేవు, ఆయనలో ఉంది అబ్రహాంకి. అందుకే దేవుడు మనసెరిగిన, అందుకే పాట ఉంది కదా నాన్న. ఏముంది? మనసెరిగిన యా మదిలో జతగా నిలిచావా కదమ్మా. ఆయన మనసు ఎరిగినటువంటి వాడు. మనసులో తెలుసు, ఆయనకు తెలుసు. మనసు ఎరిగి ఏం చేస్తున్నాడు? ఈ చక్కటి మాట రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29లో కూడా ఆ మాట ఉంటుంది నాన్న. చదవాలి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. అబ్బా. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మంచిది. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అది అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. ఇప్పుడు చూడు, ఇక్కడ మనం ముగ్గురు చెప్పుకున్నాం. కాలేబుకు దేవుని వలన మెప్పు కలిగింది. అవునా కదా? లాజరు వాళ్ళక్క మరి మార్తమ్మ యొక్క చెల్లెలికి తల్లిదండ్రులు లేనటువంటి ఈమెకు మరియమ్మ గారికి దేవుని వలన మెప్పు కలిగింది. మనుషుల వలన కాదు. మనుషులు వద్దంటారు, దేవుడు మెచ్చుకుంటుంటే వద్దంటాడు. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేద్దాం. చూడండి 29వ వచనం మళ్ళీ చదువునానా. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అంతే. ఇప్పుడు అక్షరం వలనే కదా సున్నతి లేదని కాదు.
అవునా కాదా? సున్నతి ఎప్పుడు వచ్చిందమ్మా? సున్నతి ఎప్పుడు వచ్చింది? అబ్రహాము కాలంలో వచ్చింది. ఈ మహమ్మద్ ప్రవక్త 600 సంవత్సరాల క్రితం వచ్చి చాలామంది సున్నతి సున్నతి అని అంటారంట. నేను మొన్న యూట్యూబ్లో నేను చూశాను, ఒక బ్రదర్ చెప్తూ ఉంటే చూశాను. నాన్న విన్నారా? అది అబ్రహాము కాలం నుంచి ఉంది. అవునా కాదా? ప్రేమ దేవుని పిల్లలారా, హృదయ సున్నతి సున్నతి. ఆ హృదయ సున్నతి అంటే ఏమి అర్థం? హృదయ సున్నతి అంటే అర్థం ఏంటి? నమ్మి బాప్తిసం పొందడం. బాగా గుర్తుపెట్టకండి. ఒక పాడి గుర్తుపెట్టినప్పుడు ఎప్పుడైనా సమాధానం చెప్పండి. యేసుక్రీస్తు రక్తములో బాహ్య సున్నతి సున్నతి కాదు అంటాడు. అది అపొస్తలుల పౌలు అదే రోమీయులకు పత్రిక రాస్తాడు. అంతరంగ సున్నతి, అది చాలా విలువైనది కదా నాన్న. మనసును బట్టి దేవుడు వీళ్ళకు అవార్డు ఇచ్చేసాడు, ఆ మెప్పును కలిగించాడు. 1వ అధ్యాయం యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం తీయనన్న. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అదే యోహాను రాసిన సువార్త 1:1 14 చదువు, మళ్ళీ చదువు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంతే, చక్కటి మాట. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచన చేద్దాం. 44 చూడండి. ఒకేలా 1:44 యోహాను రాసిన సువార్త. అక్కడ ఒక ఆయన ఇజ్రాయేలు చదువునా. ఫిలిప్పు బెత్సయిది వాడు అనగా ఆంద్రయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. వెరీ గుడ్. చదువునా కిందకి అట్ట చదువుకుంటూ వస్తే ఫిలిప్పు నతానేలును కనుగొని, బాగిండంట్రా, ఫిలిప్పు నతానేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి. ఇప్పుడు యేసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నిన్న ఒకడు అంటాడు, ఒక దుర్మార్గుడు అంటాడు, ఏది యూట్యూబ్లో, యేసుక్రీస్తే పుట్టలేదంటాడు. అసలు మోషే ప్రవక్తలు ఎప్పుడు చెప్పారంటే ఆయన వస్తాడని చెప్పాడంటే. మోషే ప్రవక్తలు చరిత్ర గ్రంథంలో చాలా వరకు ఉంది. ఆ మొదగండ ప్రసాద్ కదా, వయస్సు పెరిగింది కానీ జ్ఞానం లేదు, వాడి కౌంటర్ వేసినాం. ఇంకొకడు మొన్న కూడా అన్నాడు అనమాట, ఈ పిచ్చి పిచ్చి మాటలు అంటే ఇవి కదా. దేవుని నమ్ముకొని ప్రభు సంస్కార భోజనంలో పాలు పొంది 2 వ్యక్తులు ఉన్నారండి భూమి మీద. మన ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నారు. హోదాల కొరకు, ఆస్తుల కొరకు, ఐశ్వర్యాల కొరకు దేవుని వదిలేసి వెళ్ళిపోయాడు. దేమా అనేవాడు ఉన్నాడు బైబిల్లో. దేమా అనేవాడు ఉన్నాడు. ఏం చేశాడు తెలుసా? లోకములు కలిసిపోయాడు. ఆయన ప్రవక్తలు చెప్పినట్టుగా మేము ఆయన కనుగొన్నాం. ఇప్పుడు చదువుతలే, కంటిన్యూ చెయ్యి. ఫిలిప్పు నతానేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు కిందను చదువునానా. అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పెను అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఎన్న వచ్చినమమ్మా 47 యేసు నతానేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతని నిజముగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతను గూర్చి చెప్పెను. మంచి మాట. అంటే ఇజ్రాయేలీలు ఎవర్రా? ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలంటే ఎలా ఉంటారు? వాక్యం చూద్దాం. పాపం మిమ్మల్ని బాధపరచొద్దు, మంచిది కాదు. కీర్తన లేరురా, కీర్తన తీయండిరా. 32వ కీర్తనలా ఇజ్రాయేలీలు ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలు ఎలాంటి వారు అక్కడ కనబడుతుంది. చదవాలన్నా 2వ వచనం. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. వాళ్ళు ఇశ్రాయేలీలు. క్రైస్తవులు కూడా అలాగనే ఉండాలని దేవుడు అడిగేది.
క్రైస్తవులు కూడా అలాగనే ఉండాలంట. ఎందుకు? మనం బాహ్య సున్నతిలో పాలు పొందిన వారం కాదు, అంతరంగ సున్నతిలో పాలు పొందిన వారం. అంతరంగ సున్నతిలో మనం పాలు పొందిన వారం. ప్రేమైన దేవుని పిల్లలు, అంతరంగ సున్నతి విలువైన దాన్ని నమ్మి బాప్తిసం పొందడం, అది హృదయ సున్నతి. హృదయం మారాలి. ఇతని యందు ఏ కపటము లేదంటాడు. ఇతడు నిజముగా ఇజ్రాయేలుడు అంటాడు. ఇంకో మాట మనం చూద్దామా? చూడండి, ప్రకటన 14:5 చూడనా? ప్రకటన 14:5. ప్రకటన 14:5. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. అందుకే ఏమంటాడు చెప్పండి? నతానీయులలో ఏ అబద్ధము లేదు, నిజంగా ఇతని ఇజ్రాయేలీయుడు. ఎంత చక్కటి మాట అండి, మంచి అవార్డు కదమ్మా. చాలామంది మన 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 ఇంట్లో మన గురించి చెప్తూ ఉంటారు చాలామంది. మా పిల్లోడు చాలా మంచోడండి, చర్చికి వెళ్తాడండి, బాగా పాటలు పాడతాడండి. అవునా కాదా? మనం ఇప్పుడు ఆ గుర్రప్ప గారి గురించి చెప్పాం. చాలా సాధువైన వాడు కదా, చాలా మంచి వ్యక్తి. నేను కూడా బాగా చూశాను, బాగా తిరిగాను ఆయనతో పాటు. చాలా మంచి వ్యక్తి కదా. మొన్న ఏడ్చాడు, నేను దేవుని కోసం నా భాషలో పాట పాడితే ఏంటండి, నన్ను ఇంత హాస్యంగా ట్రోల్ చేస్తున్నారని ఏడ్చాడు ఆయన. అవునా? ఒక విగ్రహారాధికుడు, ఒక మంత్రాలు ఉన్నటువంటి వాడు, ఒక దేవుని నమ్ముకొని దేవుని లేకొస్తే కదా నాన్న, ఎట్టుంది తెలుసా? ఒక దయ్యాలు వెళ్ళిపోయి బట్టలు కట్టుకున్నప్పుడు చాలామంది బాధపడ్డారంట, వాడు వస్త్రహీనుడైనప్పుడు అందరూ సంతోషపడ్డారంట. అలాంటిది ఈ ప్రపంచం. ప్రేమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. వారిలో ఏ అబద్ధం ఉండదు, ఇజ్రాయేలులో ఏ అబద్ధం ఉండదు, నిజంగా ఇతడు ఇజ్రాయేలుడే. ఇలాంటి మాట దేవుడు నీతో నాతో మాట్లాడాలి. జపన్య గ్రంథం 3వ అధ్యాయము చూడమ్మా. జపన్య గ్రంథం 3వ అధ్యాయము, జపన్య గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇజ్రాయేలీలలో మిగిలిన వారు పానము చేయరు, అబద్ధమాడరు. ఏం చేయరంటమ్మా? పాపము చెయ్యరు, అబద్ధమాడరు. కపటములాడు నాలుక వారి నోట నుండదు. అది వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకొందురు. మన టమోటా పండ్లు ఏ దేశం నుంచి వచ్చినాయి? సిగ్గు లేకపోతే టమోటా పండ్లు యేసుప్రభు అయితే వద్దు, టమోటా పండ్లు అయితే మనం తినాలి. బీరకాయలు ఏ దేశం నుంచి వచ్చినాయి? మన దేశంలో పడ్డాడా? గోసిగట్టుకు నీకు తెలియదు. మన దేశమంతా కూడా బాగుపడుని తాగే నీళ్ళు వెళ్తాడే కానీ అభివృద్ధి చేసిన ఎవరు లేరండి. ఈనాడు మన దేశంలో పెద్ద పెద్ద హాస్పిటళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళు, ఈనాడు కర్నూలు జిల్లాలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ మన గరియాడం చర్చి దగ్గర ముందున్నటువంటి కోల్స్ కాలేజీలో చదువుకున్న వాళ్ళు తెలుసా? కోల్స్ కాలేజీలో ఇప్పుడున్న ముసలి వాళ్ళు, గతించిన పోయిన వాళ్ళు. భాస్కర్ రెడ్డి మరి ముఖ్యమంత్రి కదా ఆయన, భాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కదా, ఆయన కూడా కోల్స్ కాలేజీలో ఒక క్రైస్తవుడు కట్టినటువంటి స్కూల్లో చదువుకున్నటువంటి వారమ్మా. ఎంత సాక్ష్యం నాన్న దేవుడంటే, అవునా కదా? ఇశ్రాయేల్లో అబద్ధం ఉండదు, పాపం ఉండదు. కనుక ప్రపంచ దేశాలన్నీ ఏమైపోతున్నాయి చెప్పండి? ఇజ్రాయెల్ దేశం అంటే భయం. ఒక ఇశ్రాయెల్ దేశాన్ని పాడు చేయాలని 222 దేశాలు ఉన్నాయని ఒక శాస్త్రికుడు చెప్పాడు. ఈ దేశాలు 222 దేశాల్లో ఒక దేశం తీసేస్తే ఎన్ని ఉంటాయి? 221 దేశం ఆ దేశమును పాడు చేయాలని విత్తిన క్రైస్తవుడు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? స్వార్థపరుడు అండి కొన్ని క్రైస్తవులు కూడా. ప్రేమైన దేవుని పిల్లలను ఆలోచన చేయండి. అలాంటి సాక్ష్యం మనం పొందుతామా? మనం పొందాలా. కొందరి గురించి దేవుడు మంచి సాక్ష్యం చెప్పాడు. ఈమె నా కోసం చేస్తుంది, ఈమెను మీరేమనొద్దండి, తొందర పెట్టొద్దండి. ఎందుకు మీరు తొందర పెడతారు? నాకే కదా ఇచ్చేది, నన్ను ఆరాధిస్తుంది కదా, నా దగ్గరికి వచ్చింది కదా.
నాన్న కదా. దేవునికి కానుకిచ్చేటప్పుడు జోయిలకి చేయి పెట్టి ఇట్లా కండ్లు పై పెట్టి ఇట్ట ఇది రూపాయి బిల్లనా, 10 రూపాయి బిల్లనా, ఇది యాది అనకూడదు. ఏం చేయాలి కదా. మొన్న పెళ్ళికి జాన్ వెస్లీ, వండర్ వరల్డ్ యవనస్తుడైన జాన్ వెస్లీ, రాజమండ్రిలో జాన్ వెస్లీ గారి వాళ్ళ ఫాదర్ వచ్చాడు. ఆ ఫాదరి పక్కన నేను కూర్చొని చాలా విషయాలు మాట్లాడాను. అవునా, ఆయన ఒక దేశంలో ఎక్కడ చదువుకోవడానికి వెళ్ళిపోయి ఇంకా ఏం లేదు, ఇంకా ఉన్నదంతా తీసుకుపోయి, ఎందుకు దేవుడు ప్రేరేపణిస్తే ఉన్నదంతా తీసుకుపోయి వేసేసాడు. ఆయన తాను చదువుకున్న కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోయాలి. ఏం చేయాలి, ఆడ ఏం లేదు, బయట నిలబడ్డాడు. ఎవరో ఒక సిస్టర్ వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలా అని అడిగిందంట. అమ్మ పలాని ప్రాంతానికి వెళ్ళాలంటే నేను తీసుకుపోయి ఇడిచిపెడతాను చెప్పేసి ఆయన అక్కడ వదిలేసి నువ్వేం చేస్తుంటే బైబిల్ కాలేజీలో చేస్తున్నానంటే మళ్ళా చాలా డబ్బు ఆయనకి ఇచ్చిపోయిందంట. ఎంత చక్కటి మాట చూడండి. ఆయన మన ప్రాంతానికి వచ్చినప్పుడు చెప్పాడు జాన్ వెస్లీ గారు, మంచి సాక్ష్యం నాన్న, ఇలాంటి సాక్ష్యాలు మనం ఎందుకు పొందకూడదు? అవునా కదా, ఆలోచన చేయండి. కాలేబు మంచివాడండి, మరియమ్మ చాలా మంచిది, లాజరు లెక్క, మార్తమ్మ చెల్లెలు, బైబిల్ ఉన్నోళ్ళు, ఈ భూమి మీద ఉన్నోళ్ళు కాదు నాన్న. వాళ్ళ గురించి దేవుడు చెప్పాడు, వాళ్ళ పేర్లు మనం పెట్టుకున్నాం. అలాగ మనం ఉన్నామా ఆలోచన చేయండి కదమ్మా. అలాగ మనం బ్రతకాలి. దేవుని ఆశ, దేవుని ఆశ, అలాగ మనం బ్రతకాలి. దైవ సేవకుడు, నా విశ్వాసులు మంచులండి, నన్ను పోషిస్తున్నారండి అని అలా ఎక్కడ పోషిస్తారండి? వాళ్ళు పోషించలేక ఊరిగేరి తిరుగుతున్నానని అనొద్దు. ఏ సేవకుడు, ఏ సంఘ కాపరైనా, ఎక్కడైనా, ఏ సంఘంలోనైనా కదా, ఆదివారం దేవునికి మనం ఎంత ఇవ్వాలన్నా గెర్ర గీయకూడదు, ఎంత ఉంటే అంత ఇవ్వాలి. యెహోవా దేవుడు మనకు మేలు చేశాడు, కానీ యేసుక్రీస్తు రూపకంగా యెహోవా దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక స్టిట్ పెట్టిపోయాడు, వర్ధిల్లను కొలదీయమన్నాడు. నువ్వెంత ఉంటే అంత వేసేసాయి టోటల్గా. ఆమె ఉన్నదంత వేసేసింది. ఎవరామె? బీద, ఉన్నదంత వేసేసింది. ఒక చిన్న పాపనింది, ఆ స్వల్పమంట ఊకుంటే అయిపోయింది, ఇది నీకు అవసరమా? హల్లెలూయా. ఆమె అన్నాడు, మీ బీరవలలో డబ్బులు ఉన్నాయి, అందులో కొంచెం తీసుకొని వచ్చారు, అందులో కొంచెం మాత్రం నువ్వు వేసావు. ఆమె ఏమో అడగడానికి పోతే ఎవరో ఆనా గీనా ఇచ్చారు, ఏదో కొంచెం ఇచ్చారు. ఆమెకు నెక్స్ట్ ఆమెకు లేదు, ఉన్నదంతా వేసేసింది. ఆమె గ్రేటు. ఇలాంటి సాక్ష్యాన్ని నేను పొందాలి. పరలోకం వెళ్ళిన తర్వాత నువ్వు ఆయన పరదేశికి వెళ్ళి తీర్పుకి వెళ్ళి నిలబడగానే నిన్ను చూసి కన్నీరు కార్చాలి. యేసు ప్రభు కన్నీరు కార్చాడా భూమి మీద? ఎప్పుడో అక్కడ కన్నీరు కార్చినాడా? లాజరును చూసి కన్నీరు కార్చాడు. మనల్ని చూసి కన్నీరు కార్చాలి. నా బిడ్డ నా కోసం చాలా శ్రమపడింది, నా బిడ్డ నా కోసం చాలా ఆ ఆనందం, దాని ఏమంటే బాష్పబిందాలలో నువ్వు ఉండి ఏం చేయాలి తెలుసా? ఆయన నిన్ను ఘనపరచాలి. అందుకే దేవుడు అన్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను, పలకండి నాన్న, నన్ను ఘనపరచు వారిని, నన్ను తృణీకరించు వారిని ఈ దినం ఎంతమంది తృణీకరించారో దేవుణ్ణి కదా నాన్న. దేవుని మందిరానికి రాకపోవడం దేవుని తృణీకరించడం ఏదనుకున్నారేం? మళ్ళీ ప్రభువుకి ఇవ్వకపోవడమే ప్రభుని తృణీకరించడం. ఏది కాదురా, తృణీకరించడం అంటే ఏదేదో అనడం కాదు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఎంత చక్కటి మాటలు మాట్లాడు, వాళ్ళ గురించి ఎంత సాక్ష్యం చెప్పాడు. అవునా కాదా? సాక్ష్యం చెప్పారు. మరి కర్నూలులో ముగించుకుందాం, నా దగ్గరికి వచ్చాం. నాకు పేరు గుర్తులేదు, కానీ మేము ఆ ఇంటికి వెళ్ళాం, నేను మా మేడం. ఆ ఇంటికాడ కొంచెం కూర్చొని వచ్చాం, ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన పేరు ఏదో బాగుంది, రెడ్డి. ఆయన ఎక్కడికి వచ్చినా, అయ్యా ఆనాడు అమెరికా దేశస్తులు స్కూళ్ళు హాస్టళ్ళు కట్టారు కనుకనే మేము చదువుకోగలిగాం, అప్పట్లో మేము బీదలమని చెప్పేవాడు. ఎంత మంచి సాక్ష్యం నాన్న. క్రైస్తవుడు లేనిది దేశమే లేదు. ఇది మాత్రం సత్యం, ఇది మాత్రం సత్యం. అవునా కాదా? జాన్ గ్రాహం గారు ఏం చేశారు చెప్పండి? ఒరిస్సా రాష్ట్రంలో ఆయనను ఏం చేశారు? పెట్రోల్ పోసి
ఎవరి కోసం రా ఇది? దేవుని కోసం. అవునా? విలియం కేరీ గారు ఈనాడు చక్కగా బైబిల్ మనం చదువుతున్నామంటే మన దేశానికి వచ్చి మన భాష నేర్చుకుని చక్కగా దేవుని వాక్యాన్ని చేసి శరింపూర్లో మంచి కాలేజీని కట్టి ముద్రలను ఏర్పాటు చేసి ప్రింటింగ్ ప్రెస్లను ఏర్పాటు చేసి బైబిల్ను తయారు చేసి ఇప్పుడు ప్రపంచమంతా కూడా, అవునా కాదా? మన మధ్యకు వచ్చిన ఒక జాన్ పాల్ గారు ఉన్నారండి. జాన్ పాల్ గారు ఆయనది పెద్ద తుంబలం. బైబుల్ పంచుతాడంట. తన దశంభాగాలలో తీసి ఏం చేస్తాడు తెలుసా? ఎవరికైతే బైబుల్ లేదో వాళ్ళకల్లా బైబుల్, అందుకోసం ఆయనకు బైబుల్ పరిచారకుడు అని పేరు పెట్టాం. పరమైన దేవుని పిల్లలు ఆలోచన చేయండి. నీకేముంది నాన్న సాక్ష్యము? నీ సాక్ష్యం ఏముంది? నీ సాక్ష్యం ఏముంది? ఆలోచన చేయండి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడు దైవ సేవకుల నుంచి అలాంటి సాక్ష్యాన్ని నీ దగ్గరికి మాట్లాడాలి. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అధ్యక్షులు గారు ఇంకా లేయాలి. వాక్యం అయిపోయినట్టు పైకి లేచి నిలబడి నీ కార్యక్రమం చేయాలి. ప్రైజ్ ది లార్డ్.